హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 145. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. హాల్లో అందరి ముందు మున్నా ప్రణవీల మ్యారేజ్ గురించి అందరికీ చెప్పిన తర్వాత ఆయుష్ గంభీరంగా నడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్న ముఖంలో మాత్రం ప్రశాంతత కనిపిస్తుంది. విండో పక్కన నిలబడి బయట గార్డెన్లో కనిపిస్తూ ఉన్న గ్రీనరీని చూస్తూ ఉన్న ఆయుష్ దగ్గరికి ఆషి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. ఆషి మొహంలో ఆయుష్ ప్రణవి మ్యారేజ్ గురించి చెప్పిన షాకింగ్ న్యూస్ నుండి తను ఇంకా బయటకు రాలేదు. ఆషి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆయుష్ భుజం పైన చేయి వేస్తూ ఆయుష్ గారు అని నెమ్మదిగా పిలుస్తుంది. ఆషి వాయిస్కి ఆయుష్ వెనక్కి తిరిగి ఆషి వైపు చూస్తూ ఆషి చేతిని తన చేతుల్లోకి తీసుకుని చెప్పాషి, ఏదో అడగాలనే కదా వచ్చావు అని నవ్వుతూ, నేను తీసుకున్న ఈ డెసిషన్ కరెక్టా కాదా ఆషి? ప్రణవి విషయంలో నేను తొందరపడ్డాననుకుంటున్నావా? మొన్న ప్రణవీల మ్యారేజ్ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అని ఆయుష్ స్ట్రైట్గా ఆషిని అడుగుతాడు. ఆషి ఆయుష్ కళ్ళల్లోకి చూస్తూ, మీరేం చేసినా కరెక్ట్గానే చేస్తారా ఆయుష్ గారు? ఆ నమ్మకం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయుష్ వర్మ ఏ రోజు ఆలోచించుకుంటే ఏ డెసిషన్ తీసుకోడు. అందులోనూ మన ఫ్యామిలీ గురించి తీసుకున్న డెసిషన్ రాంగ్ అయ్యే ఛాన్సే లేదు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఆషి మాటలకి ఆయుష్ పెదాలపైన ఒక అందమైన నవ్వు విరిసింది. ఆషిను మరింత దగ్గరికి తీసుకుంటూ, థ్యాంక్ యూ ఆషి, నాపై నీకున్న ఈ నమ్మకమే నన్ను ప్రతి అడుగు ముందుకు వేసేలాగా చేసింది. నిజానికి ప్రణవి ఇప్పటి వరకు చేసిన తప్పులు, చూపించిన అహంకారం తలుచుకుంటే ఎవరికైనా తనని అసహించుకోకుండా ఉండరు. కానీ ఇదంతా తను నా మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ వల్లే జరిగింది. ప్రజెంట్ తను పూర్తిగా చేంజ్ అయిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే తన కళ్ళల్లో గిల్టీనెస్ నేను చూశాను అని ఆషి తలని ముర్తూ, ప్రణవి అహాన్ని పూర్తిగా అనచాలన్నా, తను ఒక పద్ధతిలోకి రావాలన్నా మున్నా లాంటి వాడే కరెక్ట్ ఆషి. మున్నా మన ఫ్యామిలీ కోసం తన ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు. ప్రణవిని భార్యగా మున్నా అంగీకరిస్తే తన ప్రణవిను తనే చేంజ్ చేస్తాడు. అలాగే తన ప్రాణంలాగా చూసుకుంటాడు. ఇప్పుడు ప్రణవి కోపంగా ఉన్న మున్నా మంచితనం ముందు తన అహంకారం ఎంతో కాలం ఉండదు. ఆషి, ఇక్కడ నీ హెల్ప్ నాకు కావాలి. ప్రణవి ప్రజెంట్ అందరినీ చూసి భయపడుతుంది. అలాగే మున్నాను చూసి చాలా కోపంతో రగిలిపోతుంది. నువ్వు తనతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తూ తనకి దగ్గరయ్యి ఇదంతా తన మంచి కోసమే అని అర్థమయ్యేలాగా చెప్పు. మున్నాతో పెళ్ళికి తను మనస్ఫూర్తిగా ఇష్టంగా ఒప్పుకునేలాగా చేసే బాధ్యత నీదే, ఓకేనా? ఆయుష్ మాటల్లోని అంతరార్థాన్ని, ప్రణవి జీవితాన్ని చక్కదిద్దాలనే తాపత్రయాన్ని అర్థం చేసుకున్న ఆషి నవ్వుతూ, ఖచ్చితంగా ఆయుష్ గారు, మీరు ఇంతలా చెప్పాల్సిన నీడేమీ లేదు. ప్రణవి మన ఇంటి ఆడపిల్ల. తను మారాలని మీరు ఆలోచిస్తున్నప్పుడు తనని మున్నాతో పెళ్లికి ఇష్టపడేలాగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ లోపు ప్రణవి మనసు మారేలాగా నేను చూసుకుంటాను అనగానే ఆయుష్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఆషిను ప్రేమగా దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటాడు. ప్రణవి తన రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ విపరీతమైన చిరాగ్గా విసుగ్గా ఉంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని అనుకుంటూ ఉంటుంది. కానీ ఒకవైపు ఆయుష్ నిర్ణయం, మరోవైపు కృష్ణదేవ్ వర్మ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రణవికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అందుకే తల పట్టుకొని సోఫాలో కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆషి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకొని రూమ్లోకి అడుగు పెడుతుంది. డోర్ ఓపెన్ అయిన సౌండ్కి తల తిప్పిన ప్రణవికి లోపలికి వచ్చిన ఆషిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. గతంలో ఆషి విషయంలో తాను ఎంత క్రూరంగా ప్రవర్తించిందో, తన వల్ల ఆషి ఎన్ని కష్టాలు పడిందో అన్నీ ప్రణవి కళ్ళ ముందు కదులుతూ ఉన్నాయి. ఆషి మొహంలో మాత్రం ఎలాంటి ద్వేషం లేదు, కేవలం ఒక ఆప్యాయత మాత్రమే కనిపిస్తుంది. ఆషిను అలా చూడగానే ప్రణవి మనసులో ఎప్పుడూ కనిపించని గిల్టీనెస్ స్టార్ట్ అవుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా మెల్లగా లేచి ఆషి దగ్గరికి వచ్చి ఆషి, నన్ను క్షమించు. ఇలా అడిగే అర్హత కూడా నాకు లేదని తెలుసు. బట్ నాకున్న అహంకారంతో, బావ మీదున్న పిచ్చి ప్రేమతో నేను చాలా బాధ పెట్టాను అండ్ నిన్ను ఎంతగానో హింసించాను. ఈరోజు నువ్వు నా కళ్ళ ముందు నిల్చుకొనున్నా నీ వైపు చూస్తూ తలెత్తుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఆషి, నన్ను క్షమించు అంటూ ప్రణవి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. ప్రణవి మాటలకి ఆషి చిన్నగా నవ్వి ప్రణవి 2 చేతుల్ని తన చేతిలోకి తీసుకొని తన కన్నీళ్లు తుడుస్తూ, ప్రణవి, నువ్వు నిజంగా మారావని నీ కళ్ళల్లో కన్నీళ్ళే చెప్తున్నాయి. నీ సారీని నేను హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. మీ బావ తీసుకున్న డెసిషన్ నువ్వు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి మున్నాతో మ్యారేజ్కి ఒప్పుకోవాలి.
ఆషి మాటలకి ప్రణవి ఆశ్చర్యంగా చూస్తూ, ఆషి నువ్వు కూడానా? మున్నాతో నా పెళ్ళ? గాడ్, అసలు ఏమైంది మీ అందరికీ? అసలు వాడి రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి అంటూ కాస్త చిరాగ్గానే అంటుంది. అది విన్న ఆషి ప్రణవి భుజం పైన చేయి వేసి, నువ్వు కేవలం మున్నా స్టేటస్ మాత్రమే చూస్తున్నావు ప్రణవి, కానీ ఒకసారి అతని మనసు చూడు, తను ఎంత నమ్మకమైన వాడో ఆలోచించు. అయినా ఈ పెళ్ళి కేవలం మీ బావ కోసం మాత్రమే కాదు ప్రణవి, ముఖ్యంగా మీ డాడీ కోసం. ఒక్కసారైనా ఆయన గురించి ఆలోచించావా? ఆషి మాటలు ప్రణవి గుండెల్లో గుచ్చుకున్నాయి. నీ విషయంలో మీ డాడీ ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అండ్ మానసికంగా నలిగిపోయారు. గతంలో దియాని నువ్వు చావు బ్రతుకుల వరకు తీసుకెళ్ళినప్పుడు, ఆ తర్వాత విక్రమ్తో మ్యారేజ్ డ్రామా జరిగినప్పుడు, ఇప్పుడు రీసెంట్గా విషిత విప్లవ్తో కలిసి నువ్వు చేసిన ప్లాన్స్, ఇలా అన్ని విషయాల్లోనూ కూతురి ప్రవర్తన చూసి ఒక తండ్రిగా ఆయన లోపల ఎంత కుంగిపోయారో తెలుసా? సొసైటీలో ఆయన పెద్ద స్టేటస్ ఉన్న బిజినెస్ మ్యాన్ కృష్ణదేవ్ వర్మ గారు నీ వల్ల తలదించుకోవాల్సి వచ్చింది. అయినా సరే నీపై ఉన్న ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆయనకి హ్యాపీనెస్ ఇచ్చే ఒకే ఒక విషయం నీ పెళ్ళి మాత్రమే. నీ ఫాదర్ ముఖంలో నిజమైన సంతోషాన్ని నువ్వు నీ కల్లారా చూడాలి అనుకుంటే మున్న స్టేటస్ చూడడం ఆపేసి ఈ పెళ్ళికి ఒప్పుకో ప్రణవి. ఆషి అన్న ప్రతి మాట ప్రణవిలో ఒక ఆలోచన తీసుకొచ్చింది. అవును, ఆషి చెప్పినట్టు తన ఫాదర్ తన వల్ల ఎన్నో అవమానాలు పడ్డాడు, కానీ ఎప్పుడు తనని వదులుకోలేదు. ఇన్నాళ్ళు తన స్టేటస్ వెనకే పరిగెడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంది. కానీ మున్నా లాంటి వాడు భర్తగా వస్తే తన తండ్రి హ్యాపీగా ఉంటాడు. ప్రణవి కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని ఆషి వైపు చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే ఆషి, నా వల్ల డాడ్ చాలా బాధపడ్డాడు. నా స్వార్థం, అహంకారం వల్ల డాడ్ సంతోషాన్ని నేనే దూరం చేశాను. ఇకపై అలా జరగనివ్వను. డాడీ హ్యాపీనెస్ కోసం నేను మున్నాతో పెళ్లి కొప్పుకుంటున్నాను. వచ్చే వారం ఎంగేజ్మెంట్కి నేను రెడీ. ప్రణవి నోటి నుండి ఆ మాట వినగానే ఆషి ముఖం వెలిగిపోతుంది. ప్రణవిలో ఇంతటి మార్పు వస్తుందని, తన ఫాదర్ కోసం తన అహాన్ని పక్కన పెడుతుందని ఆషి అస్సలు ఊహించలేదు. అందుకే ఆషి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రణవిని గట్టిగా హత్తుకుంటుంది. చాలా థ్యాంక్స్ ప్రణవి, నువ్వు తీసుకున్న ఈ డెసిషన్ నీ జీవితాన్నే కాదు మీ నాన్నగారి జీవితాన్ని కూడా ఎంతో సంతోషంతో నింపేస్తుంది. నువ్వు చాలా మంచిదానివి అంటూ ఆషి ఆనందంతో ప్రణవి తల నిమురుతుంది. రూమ్ బయట నిలబడి ఇదంతా వింటూ ఉన్న కృష్ణదేవ్ వర్మ, సూర్యదేవ్ వర్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ప్రణవి మారినందుకు ఆషి ప్రణవికి అర్థమయ్యేలాగా చెప్పి ఇష్టంగా పెళ్లికి ఒప్పుకునేలాగా చేసినందుకు ఇద్దరి మనసులు గర్వంతో నిండిపోయాయి. ఆయుష్ ఒకసారి డిసైడ్ అయితే అది జరగాల్సిందే. ఒకే స్టేజ్ పైన 4 జంటల ఎంగేజ్మెంట్ అని ఆయుష్ చెప్పడంతో వర్మ మహల్ అంతా పెళ్లికల వచ్చేసింది. హైదరాబాద్లోని టాప్ ఈవెంట్ మేనేజర్స్ని పిలిపించి మహల్ని ఒక నందనవనంలాగా డిజైన్ చేయించాడు ఆయుష్. ఎటు చూసిన విదేశీ పూల అలంకరణలు, కళ్ళు చెదిరే లైటింగ్తో మహల్ మొత్తం మెరిసిపోతుంది. ఆయుష్ ఆర్డర్ వేయడంతో షాపింగ్ కోసం ఎవరూ బయటకు వెళ్లకుండా టాప్ డిజైనర్ సారీస్, లెహెంగాస్, బ్రాండెడ్ సూట్స్ అండ్ కాస్ట్లీ జ్యువెలరీ లైక్ డైమండ్స్, ప్లాటినం లాంటి జ్యువెలరీ కలెక్షన్స్ మొత్తం నేరుగా మహల్కే తీసుకొచ్చారు. ఓహో, ఆయుష్ బావ రేంజే వేరు, షాపింగ్ మాల్ని మహల్కి మోసుకొచ్చాడు అని మోహిత్, విక్రమ్ తమకి నచ్చిన సూట్స్ అన్ని ట్రై చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటే మున్నా మాత్రం ఒక పక్కన నిలబడి దిగులుగా తన షేర్వాణి వైపు చూసుకుంటూ ఉన్నాడు. ఎంగేజ్మెంట్ రోజు ఉదయాన్నే హైదరాబాద్లోని ది ఫేమస్ సెలబ్రిటీ బ్యూటీషియన్స్ అండ్ టీమ్ అంతా మహల్లో ల్యాండ్ అయిపోయారు. అమ్మాయిలందరినీ దేవకన్యల్లాగా రెడీ చేసే బాధ్యత తీసుకొని అందంగా రెడీ చేస్తున్నారు. ప్రణవి రాయల్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లెహెంగాలో తలకి ఉన్న గాయం కనిపించకుంటే హెయిర్ స్టైల్ వేసి లైట్ మేకప్తో ఒక మహారాణిలాగా మెరిసిపోతూ ఉంటే అభి, వేద, జోషీలు కూడా తమకు నచ్చిన డిజైనర్ వేర్స్తో అద్భుతమైన హెయిర్ స్టైల్స్ అండ్ జ్యువెలరీతో అప్సరసల్లాగా రెడీ అయ్యారు. అమ్మాయిలందరినీ అంత అందంగా చూసిన రాగిణి, సంధ్య, అనిత, వేద, జోషి వాళ్ళ మదర్స్ నలుగురికి దిష్టి తీశారు. ప్రణవి ముఖంలో పాత అహంకారము పోయి ఒక తెలియని సిగ్గు, ప్రశాంతత కనిపిస్తున్నాయి. మహల్ సెంట్రల్ హాల్ అంతా బంధుమిత్రులు, కృష్ణదేవ్ వర్మ, సూర్యదేవ్ వర్మ బిజినెస్ సర్కిల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నిండిపోయింది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో లైవ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. కాసేపటికి 4 జంటలు వేదిక పైన వచ్చి నిలబడ్డారు. అబ్బాయిలందరూ కాస్ట్లీ రాయల్ సూట్లో మెరిసిపోతూ ఉంటే మున్నా మాత్రం బోనులో నిలబడిన సింహం లాంటి ఎక్స్ప్రెషన్తో నిలబడ్డాడు. పక్కనే ఉన్న ప్రణవి అతన్ని చూసి మెల్లగా నవ్వి సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటుంది. ఆయుష్ సైగ చేయడంతో నిశ్చితార్థపు ఉంగరాలు, ప్లేట్స్ తీసుకుని బుల్లి ప్రిన్సెస్ దియా స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుంది.
ఫస్ట్ పెయిర్ విక్రమ్ ఎంతో ప్రేమగా వేద కళ్ళల్లోకి చూస్తూ ఆమె కోమలమైన వేలికి డైమండ్ రింగ్ని పెట్టగానే వేద సిగ్గుపడుతూ విక్రమ్ చేతికి రింగు పెడుతుంది. పక్కనే ఉన్న సెకండ్ పెయిర్ నిషాన్ అభి. నిషాన్ ఎంతో హుందాగా అభి చేతిని తన చేతిలోకి తీసుకుని రింగ్ తొడుగుతూ ఉంటే అభి ఆనందంతో మెరిసిపోతూ ఉంటుంది. థర్డ్ పెయిర్ మోహిత్ అండ్ జోషి. మోహిత్ తన స్టైల్లో జోషికి కన్ను కొడుతూ రింగు పెట్టగానే జోషి నవ్వుతూ మోహిత్ వేలికి రింగు పెడుతుంది. ఇక చివరగా అందరి కళ్ళు మున్నా ప్రణవీల వైపే ఉన్నాయి. ఆయుష్ గంభీరంగా చూస్తూ మున్నా కమాన్ టైం అవుతుంది అనగానే మున్నా వణుకుతూ ఉన్న చేతులతో ప్లేట్లోని రింగ్ తీసుకుని ప్రణవి వైపు చూడగా తన చేతిని మున్నా వైపు పెడుతుంది ప్రణవి. సరిగ్గా అదే సమయంలో ప్రణవి కూడా మున్నా కళ్ళల్లోకి చూస్తూ ఎంతో సాఫ్ట్గా మున్నా వేలికి ఉంగరాన్ని పెడుతుంది. ఆ దృశ్యం చూడగానే హాల్లోని వారంతా ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొడుతూ వీళ్ళ మీద పూల వర్షం కురిపిస్తారు. ప్రణవిని చూసిన కృష్ణదేవ్ వర్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆయన సంతోషాన్ని చూసిన ప్రణవి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆశి ఆయుష్ వైపు చూసి నవ్వగానే ఆయుష్ కూడా సక్సెస్ఫుల్గా తను అనుకున్నది సాధించిన తృప్తితో ఆశి వైపు చూసి హెడ్ మూవ్ చేస్తాడు. అలా మహల్లో ఆ 4 జంటల నవ్వులతో కోలాహలంతో ఒక అద్భుతమైన పండగ వాతావరణాన్ని తలపించింది. ఉంగరాలు మార్చుకున్న వేడుక ఘనంగా ముగిసిన తర్వాత స్టేజ్ పైన ఉన్న 4 జంటలు వరుసగా పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రారంభించారు. ముందుగా ఆయుష్ అండ్ కృష్ణదేవ్ వర్మ, సూర్యదేవ్ వర్మ, రాగిని మరియు మిగిలిన పెద్దవాళ్ళందరి పాదాలకి నమస్కరిస్తూ విక్రమ్, వేద, నిషాన్ అభి, మోహిత్, జోషి జంటలు బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. పెద్దవాళ్ళందరూ నవ్వుతూ వాళ్ళకి అక్షంతలు వేసి ఆ జంటల్ని దీవించారు. చివరగా మున్నా ప్రణవి కలిసి వచ్చి పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కరించారు. కృష్ణదేవ్ వర్మ ఎంతో ఆనందంతో మున్నా భుజం తట్టి దీవించగా ఆయుష్ మున్నా వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆశి ప్రణవిని దగ్గరకు తీసుకొని చాలా హ్యాపీగా ఉంది ప్రణవి అని మెల్లగా చెప్పగానే ప్రణవి ఆశి వద్దు అంటున్నా సరే తన బ్లెస్సింగ్స్ తీసుకోవడం అక్కడున్న అందరూ అబ్జర్వ్ చేస్తారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత అందరూ ఫొటోస్కి పోసెస్ ఇస్తూ బిజీగా ఉంటే మున్నా మాత్రం ఒక పక్కనే ఉన్న పిల్లర్ దగ్గరికి వచ్చి ఒంటరిగా నిలబడ్డాడు. అతని ముఖంలో ఇంకా ఏదో తెలియని వెలితి, మోడీనెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది గమనించిన ప్రణవి మెల్లగా నడుచుకుంటూ మున్నా దగ్గరికి వచ్చింది. తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని మున్నాకి అందిస్తూ మున్నా అని పిలుస్తుంది. మున్నా ఉలిక్కిపడి ప్రణవి వైపు చూస్తాడు. ఎప్పుడూ తనపై అరుస్తూ ఆర్డర్స్ వేసే ప్రణవి తన వాయిస్లోని అంత సాఫ్ట్నెస్ చూసేసరికి అతనికి కాస్త ఆశ్చర్యం వేసింది. ప్రణవి మున్నా కళ్ళల్లోకి చూస్తూ, మున్నా, ఇప్పటి వరకు నా వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటికీ నన్ను క్షమించు. నా అహంకారం, నా ప్రవర్తన వల్ల నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా ఇక్కడితో వదిలేసే. కానీ ఇప్పటి నుండి ఐఎమ్ యువర్ వైఫ్. నీకు పెళ్ళయ్యాక ఈ మహల్లో ఉండడం ఇబ్బందిగా అనిపిస్తే నేనే మీ చిన్న ఇంటికి వచ్చేస్తాను. కానీ ప్లీజ్ గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించు. ప్రణవి మాటలు వింటున్న మున్నా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు తను వింటున్నది నిజమేనా అని తనంతానే నమ్మలేకపోయాడు. ప్రణవి కళ్ళల్లో ఎలాంటి కన్నింగ్నెస్, యాటిట్యూడ్ లేదు. కేవలం గిల్టీనెస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రణవి మాటల్లోని ఇంటెన్సిటీని గమనించిన మున్నా ప్రణవి నిజంగానే మారిపోయింది అని అనిపించడంతో అప్పటి వరకు మున్నా ముఖంలోని మూడీనెస్ అంతా మాయమైపోయింది. మున్నా పెదాలపైన ఒక అందమైన నవ్వు విరిసింది. ప్రణవి వైపు ఎంతో గర్వంగా, ప్రేమగా చూస్తూ, వర్మ మ్యాన్షన్స్ వారసురాలిగా ఒక యువరాణిలాగా పెరిగిన నిన్ను నా చిన్న ఇంటికి తీసుకెళ్ళి నేను నిన్ను కష్టపెట్టలేను. అంత అవసరం కూడా లేదు. ఇప్పటి వరకు ఏం జరిగిందో నేను ఆల్రెడీ మర్చిపోయాను. ఇకపై కష్టమైన సుఖమైన నీతోనే నీ పక్కనే ఉంటాను. మున్నా నోటి వెంట ఆ మాట రాగానే ప్రణవి ముఖంలో ఎప్పుడూ లేని ఒక తెలియని రిలాక్సేషన్, సంతోషం కనిపించాయి. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. దూరంగా నిలబడి ఇదంతా గమనిస్తూ ఉన్న ఆయుష్, ఆశి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని సంతోషంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటారు. ఆయుష్ ఆశి నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ, చూసావా ఆశి, నా ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అన్నట్టు నవ్వగానే ఆశి కూడా నవ్వుతూ నలుగురు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ దియాని ఎత్తుకొని ఆయుష్తో పాటు ఫోటోకి పోజిస్తుంది. అలా వర్మ మహల్లో 4 సరికొత్త జీవితాలు సరికొత్త ఆశలతో మొదలయ్యాయి. అదన్నమాట విషయం. మొత్తానికి అందరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో మున్నా లక్కీ అంటారా కాదంటారా? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.